గుండె ధైర్యం గులాబీ జెండానే. ఇది తెలంగాణకు గుండె ధైర్యం గులాబీ జెండానే అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీనే ఈ తెలంగాణకు గుండె ధైర్యం అనే మాటను కూడా నిన్న కేటీఆర్ ఉపయోగించడం జరిగింది. ఇక్కడ నిన్న సూర్యాపేటలో ఒక భారీ ర్యాలీతో పాటు ఒక పెద్ద సభను కూడా నిన్న కేటీఆర్ ఆధ్వర్యంలో గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సభను నిర్వహించిండ్రు. ఇక్కడ చూడొచ్చు ప్రజలకు అభివాదం చేస్తున్నట్టు భలే పెట్టినలే ఆ ఫోటోలు. ఇక్కడ డైరెక్ట్ ప్రజలు వీళ్ళకు అభివాదం పెట్టినట్టు వీళ్ళు ప్రజలకు అభివాదం పెట్టినట్టు భలే ఫోటో క్యాప్చర్ చేసి బాగానే వేసిండ్రు. ఆశ అసూయ ద్వేషం వీటితోటే తెలంగాణ ఆగం. ఏమన్నాడంటే నిన్న కేటీఆర్ మూడే ముక్కలల్లా చెప్పిండు. కేసీఆర్ని మళ్ళీ ఎందుకు ఒడగొట్టిండ్రు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వకుండా ఎందుకు ఒడగొట్టిండ్రు అనేది 3 మాటలలో చెప్పిండు. అయితే ఈ 3 మాటలు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిండట. నల్గొండకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు కేటీఆర్ని కలిసినప్పుడు ఏమన్నా ఎట్లున్నదే అసలు మన పార్టీని ఎందుకు ఒడగొట్టిండ్లే అంటే ఈ 3 మాటలు ఉపయోగించిండట. ఆశ అసూయ ద్వేషం. ఆశ అంటే కేసీఆర్ 5,000 రైతు బంధు ఇస్తానంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తానమని ప్రజలకు ఆశ పెట్టిందట. ఇంకా రెండోది వచ్చేసి అసూయ. అసూయ అంటే పలాని ఎమ్మెల్యే ఒట్టిగా నడుచుకుంటూ వచ్చినోడు, చెప్పులు లేకుండా వచ్చినోడు ఈరోజు కార్లలో తిరుగుతాడు, అసలు వానికి ఇల్లే లేదు, వాడు రంగురంగుల బిల్డింగ్ కట్టిండు, అసలు వానికి అంగీ లాగే లేదు ఒంటికి, కానీ వాడు ఇప్పుడు అత్తర్లు కొట్టుకొని తిరుగుతాడు అని ఒక అసూయను కల్పించిందట ప్రజలకు. ఆ స్థానిక ఎమ్మెల్యేల మీద ప్రజలకు ఒక అసూయను కలిగించిందట. ఏది ఈ ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులు. దాంతోపాటు ద్వేషం. కేసీఆర్ మీద పనిగట్టుకొని ఛానళ్ళన్నీ ద్వేషం వెళ్ళగక్కే పని చేసినాయట. కేసీఆర్ దొరపోకడ పోతాడు, కలెక్టర్లను కలవాడు, ఐపీఎస్లను కలవాడు, ఎమ్మెల్యేలను కలవాడు, ఆఖరికి మంత్రినే కలవాడు. కేసీఆర్ ఒక దురహంకారం ఉంటుంది ఆయన దగ్గర. అసలు ప్రజలకు కలవాడా, కోటలో ఉన్నట్టు ఎట్లుంటాడు, అది తప్పు కదా అని ప్రజల్లో ఒక విద్వేషాన్ని కలిగించేలా కొంతమంది ఈ విద్వేషాన్ని నూరిపోషిన్లు అని 3 అంశాలను ఆ సదర్ జర్నలిస్టు చెప్పిండట. అయితే దీన్ని నిన్న కేటీఆర్ కొంత సమర్థించుకునే పని చేసిండు. నిజానికి ఆ జర్నలిస్ట్ చెప్పింది 100కు 100% నిజం. నిజానికి కేసీఆర్ కొంత సడలింపులు చేసి బయటికి వచ్చి ప్రజలకు కనబడితే అయిపోయేది అప్పుడప్పుడు. లేదా ప్రగతి భవన్లోకి ప్రజలను వారం రోజులకు ఒకసారి ఇప్పుడు ఏదైతే పెట్టిందో ప్రతి వారం మంగళవారం శుక్రవారం పోయి వినతి పత్రాలు ఇచ్చొస్తారు కదా, అక్కడ ఎవరు ఉండలేరు. కానీ కేసీఆర్ కూడా అట్లా పెట్టినా వారంలో ఒక్కరోజు నెలలో ఒక్కరోజు పెట్టినా కేసీఆర్కి స్వయంగా మన వినతి పత్రాలు ఇచ్చినట్టు ఉండు, ప్రజలు కూడా కేసీఆర్ కూడా ప్రజలను కలుస్తాననే ఒక ఆలోచనలో ఉండు. కానీ కేసీఆర్కు ప్రజలకి మధ్య దూరం పెరిగిందనేది 100% నిజం. కాకపోతే పార్టీ లీడర్గా కేసీఆర్ కొడుకుగా ఆ వాస్తవాన్ని కేటీఆర్ ఎట్లయినా ఒప్పుకోవడం అది మనకు తెలిసిందే. అసూయ అంటే మన నిజమే, వచ్చి అసలు ఆ గాలిలో కుక్కని నిలబెట్టినా కూడా గెలిచేది. 2014లో కుక్కను తీసుకొచ్చి నిలబెట్టి తెలంగాణ వాదంలో ఈ కుక్క భయంకరమైన పోరాటం చేసిందంటే ఒట్టిగానే ఓట్లు గుద్దేటోళ్ళు. అంతటి గాలి అది. సరే ఎమ్మెల్యే అయినాక ఎవరైనా 4 పైసలు సంపాదించుకుంటాడు, తిరిగి ప్రజలకు కూడా సాయం చేయాలి. కానీ ఈ ఎమ్మెల్యేలకు ఏం జరిగింది తెలుసా, కాళ్ళు పోయి నెత్తి మీద ఎక్కినాయి, నెత్తి మించి వెళ్ళి అసలు నడినెత్తి నుంచి వెనకపోయినాయి కాళ్ళు. ఆయన చెప్పిన 3 ముక్కలు నిజమే. కాబట్టి కేటీఆర్ చెప్పిన దాంట్లో ఆ జర్నలిస్టు కేటీఆర్కి చెప్పిన దాంట్లో 100కు 100% నిజం ఉన్నది. ద్వేషం గక్కిన్లు, అసూయ గక్కిన్లు, ఆశ గక్కిన్లు. కానీ ఇవి మీరు స్వయంగా చేసుకున్నవి, ప్రజలకు మీరు దూరం అవ్వడానికి మీరు ఇవి స్వయంగా చేసుకున్నవి అనేది కూడా కేటీఆర్ గారు మర్చిపోవద్దు. సూర్యాపేటలో కేటీఆర్ భారీ రోడ్ షో. రోడ్డుకి ఇరువైపులా జనం. గులాబీ నేతకు ఆత్మీయ స్వాగతం. ప్రతి గులాబీ సైనికుడు వరంగల్ బాట పట్టాలి. పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతోనే ఓడినం, పోయింది అధికారమే, అభిమానం కాదు. కాంగ్రెసు అబద్ధ ప్రచారాలు చేసింది, వాటితో పాటు మీరు కూడా కొంత ప్రజలకు దూరం జరిగినరు.
ఈ వాస్తవాన్ని గ్రహించాలి. నిన్న కొంత కేటీఆర్గా తగ్గిండు. నేను చెప్తా, ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్పై పగతో రైతులకు రేవంత్ గోసా, ఢిల్లీ పెద్దల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు, కౌరవ కాంగ్రెస్తో పాండవుల్లా కొట్లాడుదాం, ఫినిక్స్ పక్షిలాగా లేస్తాం, అధికారంలోకి వస్తాం. దేశంలో ఉద్యమ అధికార ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. నిజమే, కొన్ని పార్టీలకే అలాంటి ఘనత దక్కుతుంది. ఉదాహరణకు కేజ్రీవాల్ పార్టీ కూడా ఉద్యమ పార్టీయే, కాకపోతే అది అవినీతి అక్రమాల మీద ఉద్యమం చేసింది. ఇక్కడ కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రాంతం కావాలని 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. మూడింటిని ఈ 25 సంవత్సరాలలో చూసిన పార్టీ నిజంగా బీఆర్ఎస్ పార్టీనే. 15 నెలల్లోనే జనం కేసీఆర్ కావాలంటున్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా ఒకటైనా కాంగ్రెస్ బీజేపీ, ఇది కూడా నిజమే. సీఎం రేవంత్ రాజకీయ పిగ్మీ అంటే ఇది. ఇక నిన్న కేటీఆర్ చాలా తగ్గిండు. మీ అండలదండలతోటే గెలిచినాం, ముందటున్న కార్యకర్తలతోటి, మీ దయ వల్లనే, మీ అండదండలతోటే మేము ఇక్కడ ఉన్నాం. మీరేం చిన్నోళ్ళు కాదు, మేమేం పెద్దోళ్ళం కాదు. మీరు లేకపోతే అసలు పార్టీ లేదు, మీరు లేకపోతే మాకు 10 సంవత్సరాల అధికారం లేదు. అసలు ఇప్పుడు మీరు లేకపోతే మళ్ళీ మన పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలేంది. కాబట్టి కిందున్న వాళ్ళు మీరు చిన్నోళ్ళు అనుకొని, పైనున్న వాళ్ళని మమ్మల్ని పెద్దోళ్ళు అనుకొని మీరు మా నుండి డీయాక్టివేట్ కావద్దు. మనమందరం ఐక్యతతోటి పోరాడదాం, మళ్ళీ అధికారంలోకి వద్దామని నిన్న కేటీఆర్ చెప్పడం ఆయనలో పరివర్తనకు, మార్పుకు సంకేతాలు. ఒకవేళ నిజంగా మనము ఇప్పుడు 15 నెలలు కాంగ్రెస్ పాలన చూసి ఏడుస్తున్నాం, కానీ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇక దాని అంతు పంతు లేని విధ్వంసం ఉండేదనేది ప్రజల మాట, మన మాట కాదు. అంతు పంతు ఉండకపో. నిజానికి కాలమే ఎవరిని ఎప్పుడు కుర్చెక్కించాలో, ఎవరిని ఎప్పుడు దించాలో కాలమే నిర్ణయిస్తుంది. కొంత బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు మొత్తం దూరం జరిగిపోయిందిలే, అదే పొరపాటు జరిగింది. వాళ్ళ మీద తెలంగాణ ప్రజలు ఎనలేని నమ్మకం, ఎనలేని ప్రేమ, ఎనలేని విశ్వాసం ఉంచితే వాళ్ళేమో కొంత దురుసుగా ప్రవర్తించి దూరం అయిపోయారు.